నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలన్న సీఎం చంద్రబాబు. అంతా ఆన్లైన్లో ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకని ప్రశ్న. తప్పుడు ప్రచారాన్ని గిరిజనులు నమ్మవద్దన్న చంద్రబాబు. 170 చట్టాన్ని మార్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ. జగన్ హయాంలో ఏపీలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్. కేంద్రం విచారణ జరపాలని లోక్సభలో సీఎం రమేష్ వినతి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట కావలిలో కోట్ల కుంభకోణం. రంగంలోకి దిగిన పోలీసులు, చురుగ్గా దర్యాప్తు. కుంభమేళాకు వెళ్లి వస్తూ ఉండగా మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం. హైదరాబాద్కు చెందిన 8 మంది దుర్మరణం. ఏఐకి భారత్ అత్యంత ప్రాధాన్యమిస్తోందన్న మోదీ. దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపు. ట్రంప్ ప్రకటనతో వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు కుదేలు. 1018 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. కేంద్ర బడ్జెట్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు. త్వరితగతిన యూసీలు సమర్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ వినూత్నంగా ఉండాలన్న సీఎం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా రూపొందించాలని సూచించారు. ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలన్నారు. విజన్ 2047ను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు చెప్పారు. పౌర సేవలన్నీ వాట్సాప్లోనే అందించాలని ఆదేశించారు. సచివాలయంలో అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే నమ్మకంతోనే ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అధికారులకు స్పష్టం చేసిన చంద్రబాబు ఈ 8 నెలల కాలంలో రాష్ట్ర పునర్వైభవానికి ఎంతగానో కృషి చేశామన్నారు. అధికారులు ఇంకొంచెం వేగం పెంచాలన్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా ఆలస్యం జరిగితే కారణాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చేయాలని చంద్రబాబు సూచించారు. ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో జాప్యం ఉండకూడదన్నారు. ఆర్థికపరమైన ఫైళ్లైతే బడ్జెట్ అంశాలను సమీక్షించుకుని త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్ లో ఈ రోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు గాని సెక్రటరీలు గాని ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. 3 months అట్లా. అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్లారిటీ ఉంది. లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేశాడు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది. హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్ కి ఆ డిపార్ట్మెంట్ లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో కన్సర్న్ సెక్రటరీస్ కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి మనందరం ఫైల్స్ అన్ని కూడా వేగం పెంచాలి, డెసిషన్స్ తీసుకోవాలి. మొన్నే నేను ఆ డేటా కూడా జస్ట్ ఆ రోజు నాకు ఒక ఐడియా వస్తే రిలీజ్ చేశాను. అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని ఎత్తి చూపడానికి కాదు, వ్యవస్థని మెరుగుపరచడానికి, దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి మనం ఆలోచిస్తున్నాం. కేంద్రం విధానాల్లోనూ అనేక మార్పులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు వాటిని అధ్యయనం చేసి బడ్జెట్లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకునే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని సమర్థంగా వాడుకోవాలన్నారు. వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. నీతి ఆయోగ్ మనుగడ వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం. ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. ఎఫ్పీఓ వచ్చింది. ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి. ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో, మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి, మీరు ప్రోయాక్టివ్ గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది. అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్
గా పనిచేయవు. అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ గాని మీరు పని చేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 1% 2% ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ బి ఎ బిగ్ బూస్ట్ ఫర్ అస్. అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసిందే ఖర్చు పెట్టి యూసీలు ఇవ్వాల్సిన యూసీలు ఇచ్చి అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలి. అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి. ప్రజల ఆలోచనల్ని ఆకాంక్షల్ని గుర్తెరిగి పనిచేయాలని స్పష్టం చేసిన చంద్రబాబు సుదీర్ఘ లక్ష్యాలతో పాటు స్వల్ప మధ్యకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలన్నారు. 2047 చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. $2.4 ట్రిలియన్ మన జీఎస్టీపీ ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. అది ఎన్డీఏ సంకల్పం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని, దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us, ఇంక్లూడింగ్ మీ అండ్ స్టేట్. వాట్సాప్ లో ఇప్పటికే అందిస్తున్న పౌర సేవలను మరింత విస్తృతపరచాలన్న సీఎం అన్ని సేవలు అందించే స్థాయికి రావాలని నిర్దేశించారు. ఇక నుంచి వాట్సాప్ లోనే అన్ని ధృవపత్రాలు ఇస్తామన్న మంత్రి లోకేష్ త్వరలో క్యూఆర్ కోడ్ సహిత డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నీ డేటా లేక్తో అనుసంధానం కావాలని సూచించారు. ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారానే మదింపు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్టే ఉచిత ఇసుక విధానాన్ని 2024 సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సమావేశంలో చెప్పారు. అక్రమాలకు తావు లేకుండా పటిష్ట నిఘా అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతి, తదుపరి ప్రణాళికలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, వాటి ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ విధానాన్ని పటిష్టంగా అమలుపరచాలని చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యలను అధికారులు, సిబ్బంది ఓపిగ్గా విన్నప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తించడం, దబాయించడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని, దీనివల్ల మనం మంచి చేస్తున్నా ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశముందన్నారు. ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి కోసం చట్టాన్ని సవరించవద్దంటూ 2 రోజుల బంద్ చేపట్టారు. వైసీపీ, వామపక్ష గిరిజన సంఘాల నాయకులు రోడ్డెక్కారు. పాడేరు, అరకులో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కళతప్పాయి. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. అల్లూరు జిల్లా అరకులోయలో దుకాణాలు మూతపడ్డాయి. గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్ తదితర పర్యాటక ఆకర్షణ కేంద్రాలు తెరవలేదు. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు తదితర గిరిజన ప్రాంతాల్లోనూ బంద్ సాగింది. ఆయా చోట్ల పాఠశాలలు, షాపులు మూతపడ్డాయి. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై వారికే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 170 చట్టాన్ని మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అలాంటి తప్పుడు ప్రచారాల్ని నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజనుల్ని కోరారు. గిరిపుత్రుల అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. గిరిజనులు చేపట్టిన నిరసనలో బంద్ను దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు, గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడమంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. అందుకే గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నామన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామన్నారు.
అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 3వ నెంబర్ జీవోను తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేసినట్టు సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తి ఆ ఉత్తర్వు రద్దయిందన్న ఆయన దాని పునరుద్ధరణకు కృషి చేస్తామని తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ 10 రెట్లు పెద్దదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో 0 అవర్లో లోక్సభ దృష్టికి తెచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చి కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. In Andhra Pradesh from 2019 to 24, liquor policy has been changed, sir. Liquor policy has been changed the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. And all shops employees also in contract basis last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger than scam. 10 times bigger than scam. నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం వెలుగు చూసింది. మర్రిచెట్టు గిరిజన కాలనీలో 2 ఏళ్ల క్రితం ఓ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించిన కేటుగాళ్లు ₹1,00,000 కడితే రోజుకు 6,000 ఇస్తామంటూ నమ్మబలికారు. అత్యాశకు పోయిన ప్రజలు వారి మోసాలు గ్రహించలేక లక్షల్లో సమర్పించుకున్నారు. కమిషన్ ప్రాతిపదికన ఏజెంట్లను కూడా నియమించుకుని కావలి చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందికి ఎరవేశారు. అనేక మంది స్థిరాస్తులు కూడా విక్రయించి డబ్బులు డిపాజిట్ చేశారు. 2 ఏళ్లలో సుమారు 150 కోట్ల మేర వసూలు చేశారని వాపోతున్నారు. ఉన్నట్టుండి కార్యాలయం మూసివేయడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. బాధితుల్లో ఉపాధ్యాయులు, పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు పోలీసు అధికారులు గొలుసుకట్టు వ్యాపారం గురించి ముందే తెలుసుకుని నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఫస్ట్ 10,000 వేసుకున్నాము. 10,000 వేసుకొని నెలకి వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇంకా ₹1,00,000 అప్పు తెచ్చేసాం సార్. మమ్మల్ని చూసి మా బంధువులు తెచ్చేసారు సార్. మేము 25 లక్షలు వేసాం సార్. మాకు సొంతదైతే మా వాళ్ళు మళ్ళీ మమ్మల్ని నమ్మి మా చుట్టాలు వేసారు సార్ బంధువులు. 4 లక్షలు కట్టాము. అవి వస్తే అవి మళ్ళీ తిరిగి మళ్ళీ అట్ట వేసాం. ఎక్కువనే లేదు. మన జనవరిలో ఇచ్చాం. మాకు రూపాయి రాలేదు. కాగితాలు లేవు, ఏం లేవు. 25 లక్షలు 7 మంది కలిసి చేసినాం సార్. మేము ఒక్కళ్ళకి చేస్తున్నది. నా మీద నమ్మకంతో మా బిడ్డలు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళకి అన్నీ చేస్తున్నారు. 2,50,000 దాకా తీసుకుంటాం సార్. అబద్ధం చెప్పాలా, తీసుకుంటాం అంటే దాంట్లో వచ్చిన డబ్బులు తర్వాత నమ్మకం మీద దాంట్లోనే వేసాం. దాదాపు 3 ఏళ్ళు జరుగుతుంది. మాకు కరెక్ట్గా ఇచ్చి మమ్మల్ని ఇట్లా మోసం చేస్తారని మాకు తెలియదు. కరెక్ట్గా పేమెంట్ పడేది. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాల్లో తెలుగు అమ్మాయి గుంటూరు విద్యార్థిని సత్తా చాటింది. 100% సాధించింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జేఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 100% సాధించారు గుంటూరు చెందినటువంటి సాయి మనోజ్ఞ. అఖిల భారత స్థాయిలో కేవలం 14 మంది మాత్రమే ఈసారి 100% సాధించగా అందులో ఒకే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గుంటూరు చెందినటువంటి మనోజ్ఞ కావడం విశేషం. గుంటూరులోని భాష్యం విద్యా సంస్థల్లో ఆమె ఇంటర్మీడియట్ చదివింది. అలాగే ఐఐటి సంబంధించినటువంటి మెయిన్స్ సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇక్కడే తీసుకుంది. మనతో పాటు మనోజ్ఞ ఉన్నారు, ఆమెతో మాట్లాడతాం. అమ్మ, ఎట్లా ముందుగా అభినందనలు. ఎలా సాధ్యమైంది 100% సాధించడం కోసం? ఎలాంటి కృషి చేశారు? మా భాష్యం టీచర్స్ చెప్పిందే ఫాలో అయ్యాను సార్. ఇక్కడ చాలా మంచి కరికులం ఉంటుంది అండ్ చాలా టీచర్స్ సపోర్ట్ చాలా ఉంటుంది అండ్ చైర్మన్ గారు భాష్యం రామకృష్ణ గారి సపోర్ట్ కూడా ఎప్పుడూ స్టూడెంట్స్తో ఉంటుంది. సో అలాగా రోజు ఇష్టంతో కష్టపడటం వల్ల సాధ్యమైంది. ఇప్పుడు సబ్జెక్ట్స్ వైజ్ కూడా దానికి సంబంధించి ప్లానింగ్ అంతా వేసుకుంటారు కదా, ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు? ఎక్కువ సమయం మ్యాథ్స్ కోసం ఎట్లా కేటాయిస్తారు కదా, ఎలా మీ డివిజన్ ఎలా ఉండేది? మాకు రోజు టైం టేబుల్ ఉంటుంది సార్. పొద్దున మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సాయంత్రం కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఆ టైం టేబుల్ ప్రకారం టీచర్స్ మా క్లాస్లోకి వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఆ సబ్జెక్టే చేసేదాన్ని. వాళ్ళు ఏం చెప్తే అదే చేసేదాన్ని. ఒక పర్టికులర్ టాపిక్ వీక్కి ఒక పర్టికులర్ కొన్ని టాపిక్స్ ఉండేవి. ఆ టాపిక్స్ని ఇలా చేయమని అలా చేయమని సజెషన్స్ చెప్పేవాళ్ళు. వాటి ప్రకారమే నేను ప్రొసీడ్ అయ్యేదాన్ని. నేను వాటి ప్రకారమే చదివేదాన్ని. వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేయడానికి చాలా ట్రై చేసేదాన్ని. గతంతో పోలిస్తే ఈసారి ఈ పరీక్ష ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే కొద్ది మార్పులు వచ్చాయి. అలాగే చాలా
కష్టతరంగా ఉందని చెప్పి అంటున్నారు నిపుణులు అందరూ కూడా. సో ఎట్లా మీకేమనిపించింది అసలు పేపర్ ఎలా ఉందనిపించింది ఏంటి అసలు? నా షిఫ్ట్ అయితే నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి చూసినప్పుడు నా షిఫ్ట్ పేపర్ చాలా ఈజీగా ఉందనే అనిపించింది. 23 జనవరి షిఫ్ట్, ఆ రోజు పేపర్ చాలా ఈజీగా ఉందని అనిపించింది. అండ్ మాకు జీటీఎమ్స్ అని పెడతారు గ్రాండ్ టెస్ట్, వాటిల్లో వచ్చే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ కన్నా ఫైనల్ మెయిన్స్లో డిఫికల్టీ తక్కువే ఉంది నా షిఫ్ట్లో అని చెప్పి చాలా అనిపించింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా రాశాను బాగా. టైం కరెక్ట్గా సరిపోయింది. ఒక 1 అవర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోవడంతో 1 hour 20 minutes మ్యాథ్స్కి ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ 40 minutesలో చెకింగ్ అనేది చేసుకున్నాం. ఎట్లా ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఎక్కడ చేరాలనుకుంటున్నారు, ఏ కోర్స్ అనేది ఏంటి ఆలోచన ఉంటుంది కదా, ఏంటి అసలు? ఏదైనా మంచి ఐఐటీలో చేరాలనుకుంటున్నాను అండ్ ఈసీఈ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ మీద, సో ఇంట్రెస్ట్. ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు ఈసీఈలో? ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దాంట్లో ఏ స్థాయికి వెళ్ళాలని ఒక ఉంటుంది కదా, ఏ లెవెల్కి వెళ్ళాలి అంటే అలా ఇప్పుడే అవగాహన లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కష్టపడి ఎంత కుదిరితే అంత మంచి స్థాయికి వెళ్ళాలన్నది కోరిక. ఐఐటి సంబంధించి కూడా ఎక్కడనేది ఏమన్నా ఒక ఆలోచన ఉందా? అలా ఏం లేదు. ఏదైనా మంచి ఐఐటి నాకు వచ్చిన ర్యాంక్ని బట్టి తీసుకుంటా. ఓకే బుజ్జి, ఆల్ ది బెస్ట్. మనతో పాటు మనోజ్ఞ తండ్రి కిషోర్ చౌదరి గారు ఉన్నారు. సార్, ఎట్లా పాప సంబంధించి చదువు విషయంలో కావచ్చు, లేకపోతే ఈ మెయిన్స్ విషయంలో కావచ్చు, మీ వైపు నుంచి ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు? ఎందుకంటే మీరు కూడా ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కదా. అవునండి, అంటే భాష్యం మా లెక్చరర్స్ వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వమని సలహా ఇచ్చాను. ఎందుకంటే దానికి సంబంధించి కష్టాలు అవన్నీ వాళ్ళకే బాగా తెలుసు, అందుకని ఆ విధంగానే నేను సలహా ఇచ్చాను. ఎలా టైం ఎట్లా కేటాయించేది ఇంటి దగ్గర కానీ చదువు కోసం? అట్లా ఇంటి దగ్గర 2 hours 3 hours చదివేదండి. ఎక్కువ భాష్యంలోనే ప్రిపేర్ అయ్యేది, కాలేజీలోనే ప్రిపేర్ అయ్యేది. చిన్నప్పటి నుంచి కూడా బ్రైట్ స్టూడెంట్? బ్రైట్ స్టూడెంటేనండి. ఫ్రమ్ ఎల్కేజీ అన్వర్డ్స్ షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ స్కూల్ ఆల్సో. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంత ఎక్కడ జరిగింది? లిటిల్ ఫ్లవర్ స్కూల్. మనతో పాటు భాష్యం సంబంధించి ఈ ఐఐటి ప్రోగ్రామ్ హెడ్ ఆనంద్ గారు ఉన్నారు. సార్, ఎట్లా మన దగ్గర ఉండేటువంటి కరికులం కానీ లేకపోతే పిల్లలకు ఎలాంటి తర్ఫీదు ఇవ్వడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయి అనుకోవచ్చు? భాష్యం విద్యా సంస్థల్లో మేము మొట్టమొదటిగా చూసేది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా తన స్థాయికి మించి సక్సెస్ అవ్వటానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో, ఏ ప్రణాళికలో అయితే స్టూడెంట్ సక్సెస్ అవుతాడో అటువంటి మార్గాల్లో స్టూడెంట్కి మనం తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం కూడాను ఇటువంటి రికార్డ్స్ స్థాయి ఫలితాలను సాధిస్తున్నాం. మన గుంటూరు నుంచి భాష్యం కాలేజీ ఒకే ఒక్క క్యాంపస్ నుంచి ఆల్ ఇండియా స్థాయిలో ఇంతకుముందు అద్భుతాలు సృష్టించాం. ఈరోజు విడుదల చేసినటువంటి ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచినటువంటి సాయి మనోజ్ఞ ఏకైక భారత జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా టాపర్గా నిలిచి 100% సాధించడం అనేది మా విద్యా సంస్థలకి చాలా గర్వకారణమైనటువంటి విషయం అని చెప్పాలి. అదే కాకుండా అంతకుముందు సంవత్సరాల్లో కూడాను ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 10th ర్యాంక్ సాధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదే బాటలో ఈ సంవత్సరం కూడాను జేఈ మెయిన్ మరియు జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కూడాను ఘనమైన విజయాలు మా విద్యార్థులు సాధిస్తారని, దానికి సాయి మనోజ్ఞ వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి మనోజ్ఞ తన భవిష్యత్తును ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో చూస్ చేసుకుంటారని చెప్తున్నారు. దేశంలోని ఏ ప్రముఖ ఐఐటీలో సీట్ వచ్చినా అందులో ఈసీఈ కోర్సులో చేరతారని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న 7 తెలుగువారు మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిహోరా పట్టణం వద్ద ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా ప్రకటించారు. తప్పుడు మార్గంలో ట్రక్కు రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. AP 29W1525 నంబర్ గల ప్రైవేటు ట్రావెల్స్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 2 ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. ఒక కాలువ వంతెనపై
ప్రమాదం జరగ్గా మినీ బస్సు పూర్తిగా దెబ్బతింది. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి లోపల ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులు హైదరాబాద్ నాచారంలోని వేర్వేరు కాలనీలకు చెందిన వారిగా గుర్తించారు. కృత్రిమ మేధ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పారిస్ ఏఐ సదస్సులో పాల్గొన్న ప్రధాని ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏఐ వల్ల రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక పరంగా మార్పులు వస్తాయన్న ప్రధాని పాలన సహా ప్రమాణాలు నెలకొల్పే విషయంలో పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగాల స్వరూపం మాత్రమే మారుతుందన్న మోదీ అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నతావకాశాలు ఉంటాయని చెప్పారు. ఏఐకి భారత్ అత్యంత ప్రాధాన్యమిస్తోందన్న ప్రధాని మంచి కోసం ఏఐ, అందరికీ ఏఐ అనేది తమ నినాదమన్నారు. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా భారత్ ముందుకెళ్తోందని మోదీ వివరించారు.